హలో ఫ్రెండ్స్! అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసుకుంటుంటే నాకు ఈరోజు ఒక విషయం అర్థమైంది. ఎందుకంటే నా వీడియోస్‌లో నేనెక్కడ అసలు నా గురించి నేనెప్పుడు చెప్పుకోలేదు. అంటే నేనెవరిని, నేనెక్కడుంటా, ఏం చేస్తా, ఇప్పుడెక్కడుంటున్నా, ఏం చేస్తున్నా, ఇవన్నీ నేనెక్కడ చెప్పుకోలేదు. సో, నాకేం అర్థమైందంటే ఈ 2026లో కొత్తగా నన్ను ఫాలో అవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానెల్‌ని అంటే నా గురించి తెలవకుండా నన్నెందుకు జనాలు ఫాలో అయితారని. అంతే గదా! నేనెవరినో దెలవనప్పుడు నన్నెందుకు ఫాలో అయితారు మీరు? అందుకనేసి ఈ ఇంట్రొడక్షన్ వీడియోస్ కొన్ని చేద్దామని జెప్పేసి అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ వీడియో. ఇంక లేట్ జేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. నా పేరు శరణ్య. మాది మంచిర్యాల్. పుట్టింది, పెరిగింది, చదువుకుంది మోస్ట్‌లీ మంచిర్యాల్‌లోనే. మా డ్యాడీ శ్రీనివాస్ సింగరేణి ఎంప్లాయీ అండ్ అమ్మొచ్చేసి రమాదేవి హోమ్ మేకర్. 10థ్ వరకు బానే చదువుకున్నా. ఎప్పుడు పుస్తకాలు, పుస్తకాలు చదువు ఇంతే. మరీ అంత టాపర్‌ని గూడా గాదు. మరీ డల్లర్ స్టూడెంట్‌ని గాదు. ఎబోవ్ యావరేజ్ స్టూడెంట్‌ని. సో, ఇదన్నమాట నా స్కూలింగు. అండ్ 9థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు 'హ్యాపీ డేస్' సినిమా జూషి నేను ఇంజినీరింగ్ చేసి ఒక ఇంజినీర్ అవుతా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని అనుకున్నా. కానీ మ్యాథ్స్ అంత రాదు. ఎట్లో ఒకట్లా మేనేజ్ చేసిన. ఇంటర్ వచ్చేసి హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉండి చదువుకున్నా. ఎంపీసీ తీసుకొని. పర్లేదు 920 ప్లస్ మార్క్స్ వచ్చినాయి ఇంటర్‌లో. ఇంక ఎంసెట్ ర్యాంక్ అంటారా? మనకున్న తెలివికి ఏదో అట్లా అట్లా బబుల్ చేస్తే వచ్చిన ర్యాంకు 30,000-40,000 మధ్యలో ఉంటదేమో గుర్తులేదు. సో, ఇంకా ఈ ర్యాంక్‌తో మనకి ఏ కాలేజ్‌లో వస్తది? ఏదో పెద్ద సీబీఐటీ, పెద్ద పెద్ద గవర్నమెంట్ జేఎన్‌టీయూ కాలేజ్‌లలో అయితే రాదు కదా! ఏదో నార్మల్‌గా హైదరాబాద్‌లో ఉండే కాలేజ్‌లో సీట్ వచ్చింది. ఇంజినీరింగ్ చేసినా. ఇంజినీరింగ్ 4 ఇయర్స్‌లో ట్విస్ట్ ఏందంటే తీసుకున్న సబ్జెక్ట్ ట్రిపుల్ ఈ. కానీ ఇప్పుడు నేను ఐటీలో వర్క్ చేస్తున్నా. ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్.